వైఎస్ఆర్సీపీ కార్యాలయం ధ్వంసం చేయడం కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్. టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు పెరిగాయన్నారు. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలను లెక్క చేయకుండా టీడీపీ ప్రభుత్వం విధ్వంసాలకు పాల్పడుతుందని మండిపడ్డారు కాకాని. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి ఈ మధ్య జరుగుతున్నటువంటి చేష్టలకు పరాకాష్ట అంటే ఏదైతే గతంలో చెప్పారో ఈరోజు ఆ విధ్వంసంతో అంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పరంగా విధ్వంసం సృష్టించడంతో మీ పరిపాలన ప్రారంభమైంది. నిన్ననే శాసనసభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు నుంచి మీరు చేపట్టినటువంటి ఘనకార్యాలు ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతి పరులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం చేశాం. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తామని చెప్పన్నట్టుగా ఈ రోజు నుంచి నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి శాసనసభ్యులు, కొత్తగా కొలువుదీరినటువంటి శాసనసభ ఈరోజు దానితో పని ప్రారంభించింది. ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా మేము మిగలనివ్వమో, వాటి మీద కూడా దాడులు చేస్తామని ఒక సంకేతం ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ఒక కొత్త విధానాన్ని చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు, నా పరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తాను, మార్పులు తీసుకొస్తానని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చాడు. అది ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తుల మీద దాడి చేయండి, నష్టపరచండి, గాయపరచండి, తగులు పెట్టండి. ఏదైనా గుర్తు తెలియకపోతే ఆ కేసు కొట్టేస్తారు. ఎవరైనా గుర్తించి నేరుగా తీసుకువెళ్ళినటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు. నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లని రాబోయేటువంటి రోజుల్లో వాటిని రెఫర్ చేస్తాం, తొలగించేస్తాం. కాబట్టి మీరు ఏం భయపడాల్సినటువంటి పని లేదు. యథేచ్ఛగా దాడులు చేయండి. మీ మీద కేసులు పెట్టినా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ ఒక్క కేసు కూడా ఛార్జ్ చేయము. ఛార్జ్ చేయకుండా మేము అందరినీ కూడా వదిలేస్తాం. కాబట్టి మీకు ఏం ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ధైర్యంగా పోయి దాడులు చేయండి అనేటువంటి దాన్ని పూరుకొల్పుతున్నారు.